Hi, hello, welcome to Kondareddy Physics Academy. Today I will discuss projectile motion applications. Already past classes లో మనం అప్లికేషన్స్ కొన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు projectile motion లో నెక్స్ట్ అప్లికేషన్ ఏంటి అని అంటే వెలాసిటీ of projectile body. ఆ projectile body అనేది దానికి వెలాసిటీ అనేది అంత ఉంటుంది. అయితే దేర్ ఆర్ టూ కేసెస్. ఆ టూ కేసెస్ అనేవి ఏంటో చూద్దాం. ఫస్ట్ కేస్ ఏంటి అని అంటే కేస్ 1 వెలాసిటీ ఎట్ ఎనీ ఇన్స్టెంట్ ఆఫ్ టైం. ఎనీ ఇన్స్టెంట్ ఆఫ్ టైం t. సో ఇది ఫస్ట్ మనం కనుక్కుందాం. ఫస్ట్ మనం డ్రా చేయండి డయాగ్రామ్, ఈజీగా ఉంటుంది. సో ఇది దిస్ ఈజ్ ప్రొజెక్టైల్. ప్రొజెక్షన్ చేసినప్పుడు ట్రాజెక్టరీ అనేది ఇలా వస్తుంది కదా. ఇలా వచ్చినప్పుడు ఇక్కడ u1 అనేది మనం తీసుకుందాం. అయితే ఎక్కడో పాయింట్ తర్వాత ఆఫ్టర్ సమ్ టైం ప్రొజెక్షన్ జరిగిన తర్వాత ఆఫ్టర్ సమ్ టైమ్ వాట్ ఈస్ ది వెలాసిటీ? ది పాయింట్ ది ప్రొజెక్టైల్ బాడీ ఈజ్ లైస్ ఆన్ పాయింట్ పి. ఈ పి అనే పాయింట్ దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ వెలాసిటీ అనేది v అనేది ఉంటే, ఇప్పుడు వెలాసిటీ ఉన్నప్పుడు ఆఫ్టర్ సమ్ టైం ఇక్కడ నుంచి ఇక్కడికి టైం అనేది ఎంత పడుతుంది అని అంటే t అనేది తీసుకున్నప్పుడు వెలాసిటీ అనేది ఎంత ఉంటుంది? సో this is the vertical component, this is the horizontal component, makes an angle theta. theta na alpha no మనం తీసుకున్నప్పుడు ఇప్పుడు హారిజాంటల్ కాంపోనెంట్ అనేది చేంజ్ అవ్వదు ఎక్కడున్నా కూడా, బట్ వర్టికల్ కాంపోనెంట్ అనేది చేంజ్ అవుతుంది. అది ఎలా తీసుకుందామో చూడండి. ఫస్ట్ వచ్చేసి v is equal to vxi plus vyj. ఇది వెక్టర్ నొటేషన్. దాని మాగ్నిట్యూడ్ అనేది మనం తర్వాత కనుక్కోవచ్చు. సో vx అనేది ఇక్కడ vy అనేది మనం కనుక్కోవాలి. vx ఈక్వల్ టు vx అంటే ఇక్కడ హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ అంటే u cos theta అనేదే ఉంటుంది. మరి vy అనేది కనుక్కోవాలి అని అంటే vy అనేది మనం కనుక్కోవాలి ఆఫ్టర్ సమ్ టైం తర్వాత వెలాసిటీ అనేది మనం కనుక్కోవాలి. కాబట్టి ఇక్కడ సర్టన్ హైట్ లో ఇక్కడ చూడండి కొంచెం ఇలా ఉంది కాబట్టి మనకి v is equal to ut plus half at v is equal to u plus at అనేది తీసుకోండి. v is equal to u plus at. అప్పుడు ఇన్ వర్టికల్ డైరెక్షన్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది అనేది చూసినప్పుడు vy ఈక్వల్ టు uy ప్లస్ ay ఇంటూ t. సో ఆఫ్టర్ సమ్ టైం మీకు ఆల్రెడీ టైమ్ ఆఫ్ అసెండ్ టైమ్ ఆఫ్ డిసెండ్ అనేవి కనుక్కునేటప్పుడు కూడా ఇవి చెప్తున్నాం. దిస్ ఈజ్ గ్రౌండ్. నెక్స్ట్ ఇలా వర్టికల్ డైరెక్షన్ లో ఉన్నప్పుడు, వర్టికల్లీ అప్వర్డ్ డైరెక్షన్ లో ఉన్నప్పుడు ఇక్కడేమో v ఈక్వల్ టు vy అనేది అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ uy ఈక్వల్ టు u sin theta అవుతుంది. వర్టికల్ కాంపోనెంట్ వచ్చేసి u sin theta అవుతుంది. a ఈక్వల్ టు మైనస్ g, t ఈక్వల్ టు t అనేది తీసుకుందాం. సో ఫైనల్ గా v ఈజ్ ఈక్వల్ టు ఆఫ్టర్ సమ్ టైం అది ఎంత వెలాసిటీ అనేది ఉంటుంది, vy అనేది ఉంటుంది. దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. uy ఈక్వల్ టు మనం కనుక్కోవాల్సిందే uy ఈక్వల్ టు vy ఈక్వల్ టు
యువై అని అంటే యు సైన్ థీటా ప్లస్ ఏవై అని అంటే ఇది ఏవై అనేది తీసుకోండి మైనస్ జి ఇంటూ టీ అనేది అవుతుంది. సో యు సైన్ థీటా మైనస్ జిటి ఇది వివై అన్నమాట. ఈ రెండింటిని ఇదిగోండి ఇక్కడ ఈ వాల్యూని నెక్స్ట్ వచ్చేసి ఈ వాల్యూని ఈ రెండు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. వెలాసిటీ v is equal to vxi cap ప్లస్ vyj cap అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే u cos theta i cap ప్లస్ u sin theta మైనస్ gt into j cap. ఇది వెక్టర్ నొటేషన్ లో ఉన్నప్పుడు దాని డైరెక్షన్ కూడా ఉన్నప్పుడు ఎంత ఉంటుంది అనేది ఇది ఫార్ములా. అయితే మాగ్నిట్యూడ్ అనేది కనుక్కోవాలని అనుకోండి. మాగ్నిట్యూడ్ v is equal to మోడులస్ రూట్ ఓవర్ u cos theta హోల్ స్క్వేర్ ప్లస్ u sin theta minus gt whole square. This is the magnitude of the velocity at any instant of time t అనేది మనం తీసుకున్నాం. ఇక్కడ ఆఫ్టర్ సమ్ టైం ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత టైం పట్టింది అని అంటే t అనే టైం అనేది t సెకండ్స్ పెట్టినప్పుడు మనం వెలాసిటీ అనేది ఫైనల్ వెలాసిటీ అనేది మనం కనుక్కున్నాం. ఆ వెలాసిటీ వచ్చేసి v is equal to vxi ప్లస్ vyj అనేది అవుతుంది. దాని నుంచి హారిజాంటల్ కాంపోనెంట్ వర్టికల్ కాంపోనెంట్ ఎలా కనుక్కున్నామో ఇక్కడ చూస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి రెండోది సెకండ్ వన్ వెలాసిటీ at any height అనేది తీసుకున్నప్పుడు సర్టన్ హైట్ అని అంటే మనం ఎలా తీసుకోవాలి అని అంటే ఇక్కడ కూడా డయాగ్రామ్ చూడండి. ఇక్కడ ఒక పాయింట్ అనేది తీసుకున్నప్పుడు ఈ డైరెక్షన్ లో vx అనేది ఉంటుంది, ఈ డైరెక్షన్ లో vy అనేది ఉంటుంది. ఇది v. This is makes an angle theta. ఇక్కడ u1 అనేది తీసుకున్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి హైట్ అనేది మనం తీసుకున్నప్పుడు టైం అనేది ఇచ్చినప్పుడు ఇలా తీసుకుంటాం. హైట్ అనేది ఇచ్చినప్పుడు ఆ వెలాసిటీ అనేది ఎలా కనుక్కుంటాం అనేది మనం చూద్దాం. సో మనకి v is equal to vxi ప్లస్ vyj అనేది ఉంటుంది. దీంట్లో vx అనేది కామన్ గానే ఉంటుంది. vx equal to u cos theta హారిజాంటల్ కాంపోనెంట్ does not change. సో రిమైన్స్ కాన్స్టెంట్ కాబట్టి ఇది అలాగే ఉంటుంది. ఇప్పుడు vy అనేది మనం కనుక్కోవాలి. హైట్ అనేది ఇచ్చినప్పుడు వెలాసిటీస్ ఇస్తే ఏం కనుక్కోవాలి, ఏ ఫార్ములా వేయాలనేది ఒకసారి చూసుకోండి. v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్ టు 2as అనే ఫార్ములా తీసుకోవాలి. అదే వెలాసిటీస్ టైం అనేది ఇస్తే v is equal to u plus at అనేది తీసుకోవాలి. సో ఇక్కడ మనం vy అనేది మనం కనుక్కోవాలి అని అంటే సేమ్ ఇదిగోండి ఇక్కడ మనం ఏదైతే తీసుకున్నామో అదే తీసుకుంటాం. v is equal to vym, u equal to u y అనేది తీసుకుందాం. ఆ uy అనేది u sin theta గా తీసుకుందాం. తర్వాత నెక్స్ట్ a ఈక్వల్ టు మైనస్ g, t ఈక్వల్ టు t. అయితే ఇక్కడ t అనేది అవసరం లేదు. sy ఈజ్ ఈక్వల్ టు h, హైట్ అనేది డిస్ప్లేస్మెంట్. సో v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్ టు 2as, vy స్క్వేర్ మైనస్ uy స్క్వేర్ ఈక్వల్ టు 2ayesy. ay అనేది మనకు తెలుసు మైనస్ g అని,
దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి vy అనేది ఎంత వస్తుంది అది మనం కనుక్కోవాలి. మైనస్ uy అనేది ఎంత ఉంది అని అంటే ఇక్కడ vy అనేది u sin theta దానికి హోల్ స్క్వేర్ చేద్దాం. నెక్స్ట్ 2 ఇంటూ మైనస్ g అనేది తీసుకుందాం ఇంటూ హెచ్ మాక్సిమం. అది హెచ్ మాక్సిమం అని అంటే ఎనీ హైట్ హెచ్ అనేది తీసుకున్నాం కాబట్టి అక్కడ హెచ్ అనేది తీసుకుందాం. సో vy స్క్వేర్ మైనస్ u స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు మైనస్ 2gh. ఇది ఇటు సైడ్ తీసుకెళ్ళండి. vy స్క్వేర్ ఈక్వల్ టు u స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా మైనస్ 2gh. ఇది ఇలాగే ఉంచండి. దీనికి vy అనేది కావాలి అని అంటే ఏం చేయాలి, రూట్ అనేది తీసుకోండి. రూట్ ఓవర్ u స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా మైనస్ 2gh. మరి మ్యాగ్నిట్యూడ్ ఓకే. ఇది ఈ రెండింటిని vy అనే దాన్ని నెక్స్ట్ vx అనే దాన్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు v ఈక్వల్ టు vx అంటే u cos theta I ప్లస్ vy అనేది ఇదే కదా u స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా మైనస్ 2gh రూట్ ఇంటూ jk. మరి దీనికి మ్యాగ్నిట్యూడ్ అనేది తీసుకోండి. మ్యాగ్నిట్యూడ్ v ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, రూట్ ఓవర్ u cos theta హోల్ స్క్వేర్ ప్లస్ vy స్క్వేర్ అనేది ఏమవుతుంది అని అంటే u స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా మైనస్ 2gh. ఇక్కడ చూడండి u స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా u స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా అనే దాంట్లో u స్క్వేర్ ని కామన్ తీస్తే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అనేది ఉంటుంది మైనస్ 2gh రూట్. సో ఇది 1 అయిపోతుంది. u స్క్వేర్ మైనస్ 2gh v ఈక్వల్ టు ఇది ఫార్ములా. సో మనం ఇప్పుడు ఈరోజు ఏం తెలుసుకున్నామనంటే వెలాసిటీ ఆఫ్ ది ప్రొజెక్టైల్ బాడీ. దాంట్లో 2 కేసెస్ ఉంటాయి. అట్ ఎనీ ఇన్స్టెంట్ ఆఫ్ టైమ్, అట్ ఎనీ హైట్. హైట్ ఇచ్చినప్పుడు v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్ టు 2as అనేది తీసుకుంటాం. సర్టెన్ ఇన్స్టెంట్ ఆఫ్ టైమ్ అనేది ఇచ్చినప్పుడు v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ at అనేది తీసుకుంటాం. అప్పుడు ఆ రెండు తీసుకొని మనం ఏం చేయాలంటే vx అనేది ఎలాగో కాన్స్టెంట్ కాబట్టి vy అనేది కనుక్కున్న తర్వాత v ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ అనేది ఎంత అవుతుంది, vxi ప్లస్ vyj అనేది అవుతుంది. దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇలా ఫార్ములా అనేది వస్తుంది. నెక్స్ట్ ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు కావాలి అని అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొండారెడ్డి ఫిజిక్స్ అకాడమీ. థ్యాంక్ యూ.